the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం ఫస్ట్ టాపిక్, ఇండియాలో ఉన్న స్టార్టప్స్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి, ముఖ్యంగా యుఏఈ కంట్రీలో ఇండియన్ స్టార్టప్స్ని ఎక్స్పాండ్ చేయడానికి, విస్తరించడానికి ఇరు దేశాల మధ్య, భారత్ యుఏఈ మధ్య స్టార్టప్ సిరీస్ అనే ప్రోగ్రాము ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండియాలో ఉన్న స్టార్టప్స్కి యుఏఈలో కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్కి అవకాశాలు కల్పిస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి. ఇటీవల ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జూన్ నెలలో ఒక ప్రకటన చేశారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటై 11 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారతదేశము స్టార్టప్ల విషయంలో చాలా ఘనతను సాధించింది అని చెప్పేసి ఆమె ప్రకటన చేశారు. ఆమె స్టేట్మెంట్ ప్రకారము యాజ్ ఆఫ్ జూన్ 2025 నాటికి, జూన్ 2025 నాటికి ఇండియాలో ఓవరాల్గా 1.76 lakh స్టార్టప్స్ రిజిస్టర్ అయినాయట. ఓవరాల్గా భారతదేశంలో రిజిస్టర్ అయిన స్టార్టప్ల సంఖ్య 1.76 lakh. అలానే 118 యూనికార్న్స్ ఉన్నాయని చెప్పేసి ఆమె ప్రకటన చేసింది. 118 యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. యూనికార్న్ సంస్థ అంటే ఏ కంపెనీ వాల్యూ అయితే 1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఏ కంపెనీ విలువ 1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని యూనికార్న్ కంపెనీగా ప్రకటిస్తారు. అటువంటివి ఇండియాలో 118 ఉన్నాయని చెప్పేసి ప్రకటన చేశారు. ఇంకా మన స్టార్టప్ సిస్టమ్ని, మన స్టార్టప్ కల్చర్ని ఇంకా విస్తరించడానికి ఈ స్టార్టప్ సిరీస్ని ఇండియా యుఏఈ సెపా కౌన్సిల్ లాంచ్ చేసింది. ఇండియా యుఏఈ సెపా కౌన్సిల్. సెపా అంటే ఇరు దేశాల మధ్య ఉన్న ఒక వాణిజ్య ఒప్పందము, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సెపా ఇరు దేశాల మధ్య కుదిరింది. దీన్ని న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఇక యుఏఈ విషయానికి వస్తే, యుఏఈ భారతదేశానికి చాలా కీలకం. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆర్బీఐ రెమిటెన్సెస్ సర్వే ప్రకారము భారతదేశానికి అత్యధికంగా రెమిటెన్సెస్ యుఎస్ఏ నుంచి వస్తూ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో యుఏఈ ఉంది. గుర్తుపెట్టుకోండి, 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో రెమిటెన్సెస్ అంటే భారతదేశ కార్మికులు వివిధ దేశాల్లో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళు సంపాదించిన డబ్బులను భారతదేశానికి తరలిస్తూ ఉంటారు. ఆ రెమిటెన్సెస్ విషయంలో సెకండ్ ప్లేస్లో ఉంది యుఏఈ. ఈ విధంగా మనకి యుఏఈ చాలా కీలకం. ఇక యుఏఈ క్యాపిటల్ వచ్చేసి అబుదాబి అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీ. నెక్స్ట్ వన్, ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగు చైనాలోని కింగ్డావో సిటీలో జరిగింది. ఎస్టర్డే చైనాలోని కింగ్డావో సిటీలో జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల ఎస్సీఓకు చెందిన డిఫెన్స్ కౌన్సిల్ మీటింగ్ మన భారతదేశం నుంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు అటెండ్ అయ్యారు. ఇది చైనాలోని బీజింగ్లో జరిగింది. ఎస్సీఓ భద్రతా మండలి కార్యదర్శుల సమావేశం చైనాలోని బీజింగ్లో జరిగింది. ఇప్పుడు రక్షణ మంత్రుల సమావేశం, ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్ మీటింగు చైనాలోని కింగ్డావో సిటీ, మనకి ఇది చాలా ఇంపార్టెంట్, కింగ్డావో సిటీలో జరిగింది. అయితే ఇందులో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటన చేశారు. యాక్చువల్లీ ఎస్సీఓ ఒక జాయింట్ స్టేట్మెంట్ని విడుదల చేయాలని అనుకునింది, ఉమ్మడి ప్రకటన. ఆ ఉమ్మడి ప్రకటన వచ్చేసి వివిధ అంశాలపైన ఉమ్మడి ప్రకటన చేయాలనుకున్నారు. బట్ అయితే ఆ జాయింట్ స్టేట్మెంట్లో పెహల్గామ్ ఉగ్రదాడిని మీరు విస్మరించారు. ఆ పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మీరు ఏం మెన్షన్ చేయలేదు. టెర్రరిజం పైన ఎస్సీఓకు చెందిన ర్యాట్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఎస్సీఓకు చెందిన రీజనల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఈ ర్యాట్స్ అంతగా సమర్థవంతంగా పనిచేయడం లేదు. ఈ జాయింట్ స్టేట్మెంట్ పైన మేము సైన్ చేయమని చెప్పేసి మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. ఇక అలానే ఎస్సీఓ సందర్భంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రష్యాతో కూడా చర్చలు జరిపారు. ముఖ్యంగా రష్యా నుంచి మనము దిగుమతి చేసుకుంటా ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ కావచ్చు, అలానే సుఖోయ్ 30 Mark 1 యుద్ధ విమానాలని త్వరితగతిన మాకు సప్లై చేయాల్సిందిగా రష్యాను కోరడం జరిగింది. ఇక మనం ఎస్సీఓ విషయానికి వస్తే మనం తెలుసుకోవాల్సింది, ఎస్సీఓ గురించి ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి. ఎస్సీఓ ఇది 2001లో ఏర్పాటైంది. 2001. దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్, చైనా. ఇక ప్రస్తుతం ఎస్సీఓలో 9 కంట్రీస్ ఉన్నాయన్న విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ 9 కంట్రీస్ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఒకటి వచ్చేసి
చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, రష్యా, ఈ 6 కంట్రీలు ఫౌండర్ కంట్రీస్, వ్యవస్థాపక దేశాలు. అయితే ఆ తర్వాత లేటర్ ఇండియా, పాకిస్తాన్, ఇరాన్ జాయిన్ అయ్యాయి. ఇప్పుడు ఓవరాల్గా 9 కంట్రీలు ఉన్నాయి. ఇక అబ్జర్వర్ కంట్రీస్ విషయానికి వస్తే 3 అబ్జర్వర్ దేశాలు ఉన్నాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, మంగోలియా. బెలారస్కి కూడా ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం, ఫుల్ టైం మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ప్రతిపాదనలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఎస్సీఓని కనుక ఎక్స్పాండ్ చేస్తే బెలారస్ 10వ దేశంగా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ 9 కంట్రీస్ ఇందులో భాగస్వామ్యం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి రష్యా ఉక్రెయిన్ క్రైసిస్కి సంబంధించి, రష్యా దురాక్రమణ పైన, రష్యా అగ్రెషన్కి సంబంధించి రష్యాలోని లీడర్లను, ముఖ్యంగా ఈవెన్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ను కూడా విచారించాలి, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి ఉక్రెయిన్ మరియు కౌన్సిల్ ఆఫ్ యూరప్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది, ఒక ఎంఓయు. ఉక్రెయిన్ మరియు కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఈ ఒప్పందంలో భాగంగా ఒక స్పెషల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి, ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి. ఆ ట్రిబ్యునల్ ద్వారా రష్యా అధికారుల్ని విచారించాలి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ని 2022 ఇయర్లో ఆక్యుపై చేసింది. అప్పటి నుంచి వాళ్ళది అగ్రెషన్ స్టార్ట్ అయింది, దురాక్రమణ. సో వీళ్ళని విచారించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది అసలు ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్. ఇప్పుడు జనరల్గా ఒక దేశానికి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేయాలన్నా, వాళ్ళని విచారించాలన్నా, యుద్ధ నేరాలకు సంబంధించి కావచ్చు, అనగా వార్ క్రైమ్స్, యుద్ధ నేరాలు, లేదంటే క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ, మానవత్వం పైన జరుగుతూ ఉన్న నేరాలు, అటువంటి వాటిని విచారించాలి అన్నా, లేదంటే జీనోసైడ్ క్రైమ్స్ అంటే మారణ హోమాలు, అటువంటి క్రైమ్స్ని విచారించాలన్నా, లేదంటే క్రైమ్స్ అగ్రెషన్ ఇన్ ద సెన్స్ అగ్రెషన్ అంటే దురాక్రమణ, ఒక దేశాన్ని ఆక్యుపై చేసి, ఒక దేశం పైన దాడి చేసి అక్కడ దురాగతాలకు ఏమైనా పాలు పంచుకుంటే వాటిని విచారించడానికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉంది. ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇది ఆల్రెడీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పైన అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. మరి ఆల్రెడీ ఐసీసీ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అంటే, అయితే ఇది అంత ఎఫెక్టివ్గా పనిచేయటం లేదు. ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్ అయితే ఇది యూరప్లో ఒక మానవ హక్కుల సంస్థ. కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనేది యూరప్లో ఒక హ్యూమన్ రైట్స్ గ్రూప్. ఇప్పుడు ఒక స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ద్వారా త్వరితగతిన విచారించవచ్చు, వాళ్ళకి శిక్ష విధించవచ్చు అని చెప్పేసి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ గ్రూప్ 2 అయినా, ఏపీ గ్రూప్ 2 అయినా ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ కాంటెక్స్లో ఐసీసీ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ గురించి ఒక ఐడియా ఉండాలి. కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనేది యూరప్లో అతిపెద్ద మానవ హక్కుల సంస్థ, హ్యూమన్ రైట్స్ గ్రూప్. ఇందులో 46 కంట్రీస్ ఉన్నాయి. 46 కంట్రీస్. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం లేని దేశాలు కూడా ఇందులో ఉన్నాయి కౌన్సిల్ ఆఫ్ యూరప్లో. ఉక్రెయిన్ కూడా ఇందులో మెంబరే కౌన్సిల్ ఆఫ్ యూరప్లో. దీని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని స్టార్స్బర్గ్ అనే ప్రాంతం. ఇది 1949లో ఏర్పాటైంది. ఇక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విషయానికి వస్తే ఇందులో మెంబర్స్ 125. 2025 జనవరిలో ఉక్రెయిన్ 125వ దేశంగా ఐసీసీలో జాయిన్ అయ్యింది. దీని హెడ్ క్వార్టర్స్ ది హేగ్, నెదర్లాండ్స్. మనం గతంలో కూడా తెలుసుకున్నాం. దీని హెడ్ క్వార్టర్స్ ది హేగ్, నెదర్లాండ్స్. ఈవెన్ ఐసీజే హెడ్ క్వార్టర్స్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ కూడా ది హేగే. ఇక ఇది రోమ్ స్టాచ్యూ ద్వారా ఏర్పాటైంది. రోమ్ చట్టము ద్వారా ఐసీసీ ఏర్పాటైంది. 2002 సంవత్సరంలో ఇది ఏర్పాటైంది ఐసీసీ. సో ఇది రష్యా ఉక్రెయిన్ క్రైసిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, తుల్బుల్ ప్రాజెక్ట్ పునరుద్ధరణకు భారత్ అంగీకారం తెలుపుతా ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీ. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్కి ఇండస్ జలాలు ఆపేసింది, సింధు నది జలాలు. అయితే ఇప్పుడు ఇంకాస్త పాకిస్తాన్కి వాటర్ని మనము కఠినం చేయాలి, వాటర్ని రిలీజ్ చేయకోకుండా, ముఖ్యంగా ఆ వెస్ట్రన్ సైడ్ వెళ్ళే రివర్స్, సింధు నది ఉపనదులు ఉన్నాయి కదా,
జీలం, చీనాబ్ అవి వెస్ట్రన్ సైడ్ వెళ్తాయి. ఆ నదుల నుంచి కూడా నీటిని మనము మళ్లించుకోవాలి అని చెప్పేసి భారత్ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అసలు ఇండస్ వాటర్ ట్రీటీ ఇది 1960 సెప్టెంబర్ 19న భారత్ పాకిస్తాన్ల మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో, వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా వ్యవహరించడంతో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము తూర్పు దిక్కున ప్రవహించే సింధు నది ఉపనదులు రావి, బియాస్, సట్లజ్ ఈ నీళ్లను మనము కంప్లీట్గా వాడుకోవచ్చు. పశ్చిమ దిక్కున ప్రవహించే సింధు నది ఉపనదులు జీలం, చీనాబు, సింధు ఈ మూడింటిపైన పాకిస్తాన్కి హక్కు ఉంటుంది. అయితే మనకి ఈస్టర్న్ సైడ్ వెళ్ళే రివర్స్ కూడా, వెస్ట్రన్ సైడ్ వెళ్ళే రివర్స్ను కూడా మనము పరిమితంగా వినియోగించుకోవచ్చు. వీ కెన్ యూజ్ దిస్ వెస్ట్రన్ రివర్స్ ఆల్సో బట్ ఇన్ ఏ లిమిటెడ్ మేనర్. ఇప్పుడు ఈ తుల్బుల్ ప్రాజెక్ట్ని పునరుద్ధరించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండస్ వాటర్ ట్రీటీలో దీని ప్రకారము మనం కేవలం 20% ఇండస్ జలాల్ని మాత్రమే మనం సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం. 80% ఇండస్ వాటర్ని సద్వినియోగం చేసుకుంటున్నది పాకిస్తాన్. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా అత్యధికంగా లాభపడతా ఉన్నది పాకిస్తాన్. ఇక ఇప్పుడు ఈ తుల్బుల్ ప్రాజెక్ట్, ఈ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్లోని ఊలర్ లేక్ పైన ఉన్న ఒక బ్యారేజ్ అని చెప్పవచ్చు. భారతదేశంలో అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్, ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి అంటే అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలర్ లేక్ కదా, ఆ ఊలర్ లేక్ పైన ఈ బ్యారేజ్ని నిర్మించడం జరిగింది. అంటే చీనాబ్ రివర్ పైన ఉందని చెప్పవచ్చు ఈ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నీటిని పంజాబ్, హర్యానాలకు మళ్లించవచ్చు అని చెప్పేసి భారత్ ప్లాన్ చేస్తూ ఉంది. ఇక ఆల్రెడీ బగ్లీగర్ డ్యామ్ ద్వారా చీనాబ్ రివర్ పైన ఉన్న బగ్లీగర్ డ్యామ్ వాటర్ని కూడా ఇండియా పాకిస్తాన్కి నిలిపివేసిందన్న విషయం మనం గతంలో తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇది ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ, ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ ట్రాఫిక్ సిస్టమ్. మనం చూస్తూ ఉన్నాం సిటీస్లో ముఖ్యంగా కంజెషన్ ఎక్కువైపోతూ ఉంది, ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతూ ఉంది, రోడ్ సేఫ్టీ అనేది కూడా చాలా కష్టమైపోయింది, ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో అటువంటి వాటిని నివారించాలి అంటే, కంట్రోల్ చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి, అత్యాధునిక సెన్సార్లు, అత్యాధునిక కెమెరాలను ఉపయోగించి మనము ఎప్పటికప్పుడు రోడ్ కంజెషన్ని, ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్లాన్ చేయవచ్చు అన్నమాట. దానికోసమే ఏఐ బేస్డ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వే, 56 కిలోమీటర్లు ఉన్న ద్వారకా ఎక్స్ప్రెస్ వేని భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత స్మార్ట్ హైవేగా మార్చబోతా ఉన్నారు. ఈ 56 కిలోమీటర్ల ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ, ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఇమేజ్ చూసినట్టు ఇది ఒక గ్రాఫికల్ ఇమేజ్, మొత్తం అత్యాధునికమైన సెన్సార్లు, కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవేం చేస్తాయంటే టెక్నాలజీని వినియోగించి, ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ అటువంటి వాటిని ఉపయోగించి ఎప్పటికప్పుడు అల్గారిథమ్స్ ప్రిపేర్ చేస్తుందన్నమాట. అంటే అసలు రాబోయే రోజుల్లో ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, లేదంటే ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కడ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయో ముందుగానే ప్రెడిక్ట్ చేస్తుంది. అట్లా ప్రెడిక్ట్ చేయడం ద్వారా అలర్ట్స్ ఇస్తుందని చెప్పవచ్చు. సో ఇది మనకి ఏఐ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎక్కడ అంటే ద్వారకా ఎక్స్ప్రెస్ వే, న్యూఢిల్లీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సిస్టమ్స్ ఉపయోగించే అల్గారిథమ్స్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్, జనరేటివ్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి టెక్నాలజీని వినియోగిస్తాయి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు స్పేస్ సెక్టార్లో లీడర్గా ఎదగడానికి స్పేస్ పాలసీ 4.0ని తీసుకురాబోతా ఉంది. మనం రీసెంట్గా తెలుసుకున్నాం ఆల్రెడీ, డిఫెన్స్ రంగంలో కూడా లీడర్గా ఎదగడానికి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని తీసుకొని వచ్చారని చెప్పేసి. ఇప్పుడు స్పేస్ పాలసీ, స్పేస్ రంగంలో లీడర్గా ఎదగడానికి స్పేస్ పాలసీ 4.0 దీనికి సంబంధించి డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి ఏపీ చీఫ్ మినిస్టర్ అధికారులని ఆదేశించారు. ఈ స్పేస్ పాలసీ 4.0 ద్వారా సుమారుగా 25,000 కోట్ల పెట్టుబడులను స్పేస్ సెక్టార్లో 25,000 crore ఇన్వెస్ట్మెంట్లను రాబట్టాలని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ప్లాను. తద్వారా
5,000 మందికి డైరెక్ట్ జాబ్స్, 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 30,000 మందికి ఇండైరెక్ట్ జాబ్స్ పరోక్ష ఉపాధి లభించనున్నట్టు సమాచారం. ఇక ఇందులో భాగంగా ఏపీ స్పేస్ పాలసీ 4.0లో భాగంగా రెండు స్పేస్ సిటీలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్మించబోతా ఉంది. ఒకటి వచ్చేసి లేపాక్షి అనంతపురం జిల్లా లేపాక్షి వద్ద ఒక స్పేస్ సిటీని, అలానే తిరుపతి వద్ద మరో స్పేస్ సిటీని నిర్మిస్తూ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్పేస్ పాలసీ అంటే మనకి 3 పాయింట్లు. 2 స్పేస్ సిటీలు లేపాక్షి, తిరుపతి, 25,000 కోట్ల పెట్టుబడి. నెక్స్ట్ వన్, ఏఐ ఫర్ ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ 2025. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి, పోలీస్ వ్యవస్థలో వస్తూ ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి, ఏఐ ద్వారా పరిష్కారం చూపడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సొల్యూషన్స్ కనుగొనడానికి ఒక నేషన్ వైడ్ జాతీయ స్థాయిలో 3 రోజుల పాటు ఏఐ ఫర్ ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ అనే కాన్ఫరెన్స్ని గుంటూరులో నిర్వహిస్తూ ఉంది. ఇది ఇవాళ మొదలైంది, June 27 to June 29. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వద్ద ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. దీని ముఖ్య ఉద్దేశం పోలీసింగ్లో ఎదురవుతా ఉన్న సవాళ్లకు ఏఐ ద్వారా పరిష్కారం. ఈ కాన్ఫరెన్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము foresight.ai అనే ఒక సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకునింది. ఈ foresight.ai సహకారంతో ఈ హ్యాకథాన్ని నిర్వహిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఈ క్యాబినెట్ ప్రాజెక్ట్. ఇక నుంచి ఏ క్యాబినెట్ సమావేశాలు జరిగినా, మంత్రిమండలి సమావేశాలు జరిగినా ఫిజికల్ ఫైల్స్ అవసరం లేకుండా, హార్డ్ కాపీలు అవసరం లేకుండా ఇక నుంచి అన్ని ఫైల్స్ను కూడా డిజిటల్ మోడ్లో సేఫ్గా దాచిపెట్టాలి, సేఫ్గా భద్రపరచాలి, వాటిని సేఫ్గా స్టోర్ చేయాలని చెప్పేసి ఈ క్యాబినెట్ పాలసీని తెలంగాణ తీసుకురాబోతా ఉంది. ఇక ఆల్రెడీ భారతదేశంలో ఈ క్యాబినెట్ ఇన్ ద సెన్స్ ఇక అన్నీ కూడా ఎలక్ట్రానికల్గా నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని ఫైల్స్ కూడా డిజిటల్ ఫైల్స్, మనం ఏ విధంగా అయితే పీడిఎఫ్ చదువుతామో అలాగా, అంటే ఫిజికల్ ఫైల్స్ అవసరం లేకుండా. ఇక ఈ క్యాబినెట్ విషయానికి వస్తే ఇది స్మార్ట్ గవర్నెన్స్లో భాగమని చెప్పవచ్చు. ఇది ఒక టర్మ్ ఉంటుంది, మీరు డిస్క్రిప్టివ్ లాంటి ఎగ్జామ్స్లో రాసుకోవచ్చు. స్మార్ట్ గవర్నెన్స్ అనే టర్మ్. ఇక ఇండియాలో ఈ క్యాబినెట్ విధానాన్ని తొలిసారిగా అనుసరించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అది విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, హిమాచల్ ప్రదేశ్. ఇక ఆల్రెడీ వివిధ విభాగాల్లో కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్ని ప్రవేశపెడతా ఉన్నారు. ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఈ లెజిస్లేచర్, అటువంటివి. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో డ్రగ్స్ సమస్యను ఎదుర్కోవడానికి నిన్న తెలంగాణ గవర్నమెంటు ఈగల్ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈగల్ నిన్న June 26 ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక అంతర్జాతీయ దినోత్సవం June 26. ఈ సందర్భంగా ప్రస్తుతం తెలంగాణలో డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్న విభాగం వచ్చేసి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. దీన్ని ఇక నుంచి ఈగల్గా పిలవబోతూ ఉన్నారు. ఈగల్గా దీన్ని మార్పు చేశారు. దీన్ని రీప్లేస్ చేసి ఈగల్ అనే ఒక విభాగాన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ పేరిట ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మీకు అబ్జర్వ్ చేస్తే గ్రద్దలాగా ఉంది ఇది. నెక్స్ట్ వన్, ఇక్రిసాట్ ఒక కొత్త వంగడాన్ని, ఒక కొత్త సీడ్ని అభివృద్ధి చేసింది, ర్యాపిడ్ రాగి పేరిట. మనము చూస్తూ ఉంటాం ఆల్రెడీ ఆరోగ్యపు అలవాట్లు మారుతూ ఉన్నాయి, ప్రజల ఆహారపు అలవాట్లు. జొన్నలు, రాగులు, సొజ్జలు, కుర్రలు, సామలు, ఊదలు అటువంటివి ఎక్కువ తింటూ ఉన్నారు. ఇప్పుడు రాగి కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రోపిక్స్. దీన్నే తెలుగులో అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ పటాన్ చెరు, హైదరాబాద్.
దీని డైరెక్టర్ జనరల్ ప్రస్తుతం డాక్టర్ హిమాంశు పాఠక్ గారు. ఇప్పుడు ర్యాపిడ్ రాగి పేరిట ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది. రాగి వంగడాన్ని పేరులోనే ఉంది. ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్, వేగవంతంగా పంట చేతికి వస్తుంది. జనరల్గా ఇప్పుడు మనం ఉపయోగిస్తూ ఉన్న రాగి వంగడాలు సంవత్సరానికి 2 పంటలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఈ వంగడాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సంవత్సరానికి 5 పంటలు కేవలం 68 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది ఈ వంగడం ద్వారా. ఇక అలానే అధిక దిగుబడి కూడా సాధ్యమవుతుందట. 5 పంటల ద్వారా సంవత్సరానికి ఎకరాకి 75 నుంచి 100 టన్నుల దిగుబడి సాధ్యమవుతుందని చెప్పేసి ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు, ర్యాపిడ్ రాగి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు? దీనికి ట్రై చేయండి. ఫ్యాక్ట్ 1. ఇక నిన్న మనం అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి కవచ్ 5.0 పేరిట ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, రైలు భద్రతా వ్యవస్థని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారంటే ముంబై సబర్బన్ రైల్స్. ఇక సెడ్జి యాక్ట్, స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ 2005లో ఏర్పాటు చేశారు. ఇది 2006లో అమల్లోకి వచ్చింది. ఇక కాఫీ బోర్డు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. కాఫీ బోర్డు బెంగళూరు. ఇక మీకు ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్, టర్మరిక్ బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు? దేశంలో పసుపు బోర్డుని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు? ఏ రాష్ట్రము దీని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు అని చెప్పేసి దీనికి ట్రై చేయండి ఆన్సర్. ఇక IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే April 9, 2023. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమై 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన ఉత్సవాలు, సంబరాలు మైసూర్లో జరిగాయి 2023లో. అప్పుడు దీన్ని లాంచ్ చేశారు April 9. ఇక WHO హెడ్ క్వార్టర్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవా. దీని ప్రధాన కార్యాలయము జెనీవా. ఇది 1948లో ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, బ్యాంకింగ్ ఫ్రాడ్స్కి సంబంధించి సిబిఐ 700 బ్యాంక్ బ్రాంచెస్లో 8.5 lakh మ్యూల్ అకౌంట్స్ని గుర్తించిందట. మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో జరుగుతూ ఉన్న బ్యాంకింగ్ క్రైమ్స్, సైబర్ ఫినాన్షియల్ క్రైమ్స్ని ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ చక్ర 5ని లాంచ్ చేసింది. ఆపరేషన్ చక్ర సిరీస్లో భాగంగా ఆపరేషన్ చక్ర 5ని సిబిఐ లాంచ్ చేసింది సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి. ఈ పేరు మనకి చాలా ఇంపార్టెంట్, ఈ ఆపరేషన్. ఇప్పుడు ఈ ఆపరేషన్లో భాగంగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలోని 42 ప్రాంతాలలో, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఆ ప్రాంతాలలో 700 బ్యాంక్ బ్రాంచ్ల్లో 8.5 లక్షల మ్యూల్ అకౌంట్స్ని కనుగొనిందట సిబిఐ. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూల్ అకౌంట్ అంటే చాలా ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్కైనా అడుగుతాడు ఎకానమీలో. మ్యూల్ అకౌంట్ అంటే జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ క్రిమినల్ ఉన్నాడు. సైబర్ క్రిమినల్ డిజిటల్ అరెస్ట్ పేరిట లేదంటే సైబర్ నేరాలు చేసి ఎదుటి వాళ్ళని డబ్బు ఆశ చూపించి ఏదో విధంగా ఫ్రాడ్ ద్వారా డబ్బులు కాజేస్తాడు. ఆ కాజేసిన డబ్బుల్ని వీడేం చేస్తాడు, డెఫినెట్లీ ఒక అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి కదా. మరి ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే అతను ఏం చేస్తాడంటే, ఆ సైబర్ క్రిమినల్ వేరే వాళ్ళ వ్యక్తుల పేరిట బ్యాంకుల సహకారంతో, ముఖ్యంగా బ్యాంకుల్లో ఎవరైతే డబ్బుకు ఆశపడే వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ సహకారంతో నకిలీ అకౌంట్లు వేరే వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేస్తారు. వాటినే మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఈ మ్యూల్ అకౌంట్స్లోకి ఈ సైబర్ నేరగాళ్ళు ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారనమాట. వాళ్ళు కాజేసిన డబ్బుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సైబర్ ఫ్రాడ్స్టర్ వీడేం చేస్తున్నాడు, డబ్బుల్ని కాజేసి ఆ డబ్బుల్ని ఒక మ్యూల్ అకౌంట్, ఒక బ్యాంక్లో క్రియేట్ చేసిన మ్యూల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. మళ్ళీ అక్కడే ఉంటే సేఫ్ కాదు కదా, వాటిని ఇమ్మీడియట్గా ఇంకొక బ్యాంక్ అకౌంట్కి, ఇంకొక మ్యూల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడ నుంచి ఇంకొక మ్యూల్ అకౌంట్కి. అలా చేతులు మారుతూ పోతుందని చెప్పవచ్చు. సో ఈ టర్మ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏ దానికి సంబంధించిందంటే సైబర్ క్రైమ్స్, సైబర్ ఫినాన్షియల్ క్రైమ్స్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి సముద్రయాన
నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్, ఇండియాస్ ఫస్ట్ మ్యారీటైమ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ. జనరల్గా మనం చూస్తూ ఉంటాం నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్, ఇది నిధులు అందించడానికి, రుణాలు, లోన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేసే సంస్థలు. అయితే తొలిసారిగా సముద్రయాన రంగానికి సంబంధించి, మ్యారీటైమ్ సెక్టార్కు సంబంధించి, మ్యారీటైమ్ సెక్టార్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ కావచ్చు, మ్యారీటైమ్ సంస్థలకి ఏదైనా రుణ లోటు ఉందనుకోండి, ఆ ఆర్థిక లోటును తీర్చడానికి, లోన్లు ఇవ్వడానికి ఒక ఎన్బిఎఫ్సిని యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ లాంచ్ చేశారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ సర్బానంద సోనోవాల్ గారు దీన్ని లాంచ్ చేశారు. దీని పేరు వచ్చేసి సాగర్మాల ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, సాగర్మాల ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక దీని ద్వారా, ఈ ఎన్బిఎఫ్సి ద్వారా షార్ట్ టర్మ్ లోన్స్ అంటే స్వల్పకాలిక లోన్స్, మీడియం టర్మ్ మధ్యస్థాయి మధ్య రకం లోన్స్, లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక లోన్స్ని అందించడం జరుగుతుంది సముద్రయాన రంగ అభివృద్ధి కోసం. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి: షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఇక సాగర్మాల విషయానికి వస్తే భారతదేశంలో పోర్టులను అభివృద్ధి చేయడానికి, పోర్ట్ లెడ్ గ్రోత్ కోసము 2015 మార్చ్లో దీన్ని లాంచ్ చేశారు. ఇక మ్యారీటైమ్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం, సముద్రయాన రంగ అభివృద్ధి కోసం ఇండియా మ్యారీటైమ్ విజన్ అనేది కూడా ఉంది. ఇండియా మ్యారీటైమ్ విజన్ 2030 అనే ఒక డాక్యుమెంట్ కూడా ఉంది. మనకి ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఇండియా మ్యారీటైమ్ విజన్ 2030. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి స్కై రూట్ ఏరోస్పేస్ చీఫ్ టెక్నికల్ అడ్వైజర్గా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ గారు. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది హైదరాబాద్కు చెందిన ప్రైవేటు స్పేస్ కంపెనీ. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్ విక్రమ్ ఎస్ని నిర్మించిన సంస్థ హైదరాబాద్లోని స్కై రూట్ సంస్థ. ఇప్పుడు ఈ కంపెనీకి టెక్నికల్ అడ్వైజర్గా, గౌరవ సలహాదారుగా, సాంకేతికత సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ గారు ఎన్నికయ్యారు. అతన్ని నియమించుకున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనము విక్రమ్ ఎస్ ఎవరు అభివృద్ధి చేశారు అంటే స్కై రూట్ కంపెనీ హైదరాబాదు. ఇక ఎస్ సోమనాథ్ గారి విషయానికి వస్తే ఈయన సారథ్యంలో ఇస్రో గతంలో చంద్రయాన్ 3ని, ఆదిత్య L1 మిషన్ని, రీయూజబుల్ లాంచ్ వెహికల్ పునర్వినియోగ రాకెట్కి సంబంధించిన ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది ఈయన సారథ్యంలో. నెక్స్ట్ వన్ ఒక బుక్కి సంబంధించి ఇండియన్ మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన అనుభవాల్ని, మైదానం లోపల తన క్రికెట్ అనుభవాల్ని, అలానే తన పర్సనల్ లైఫ్ని ఒక బుక్లో పొందుపరిచారు. ఒక బుక్ని రిలీజ్ చేశారు. తనే స్వయంగా రాశారు. ఇతనే సొంతంగా రాసిన పుస్తకం. ఆ బుక్ నేమ్ వచ్చేసి ధవన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. ధవన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే పుస్తకాన్ని శిఖర్ ధావనే రచించాడు. ఎందుకంటే మనకి బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బుక్స్ ఏవి ఎప్పుడు విడుదలవుతా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా యుఏఈ మధ్య స్టార్టప్ సిరీస్ ప్రారంభం. ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ చైనాలోని కింగ్డావో పట్టణం. రష్యా దురాక్రమణపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు, ఉక్రెయిన్ మరియు కౌన్సిల్ ఆఫ్ యూరప్ మధ్య ఒప్పందం. తుల్బుల్ పునరుద్ధరణకు భారత్ ఆమోదం. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వే. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0. ఏఐ ఫర్ ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ 2025 కాన్ఫరెన్స్ గుంటూరు. ఈ క్యాబినెట్ ప్రాజెక్ట్ తెలంగాణ. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఏర్పాటు తెలంగాణ. ఇక్రిసాట్ కొత్తగా అభివృద్ధి చేసిన ర్యాపిడ్ రాగి వంగడం. మ్యూల్ అకౌంట్స్. భారతదేశపు మొట్టమొదటి సముద్రయాన ఎన్బిఎఫ్సి సాగర్మాల ఫినాన్స్ కార్పొరేషన్. స్కై రూట్ ఏరోస్పేస్ చీఫ్ టెక్నికల్ అడ్వైజర్గా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్. శిఖర్ ధావన్ రాసిన పుస్తకం ధవన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. దట్స్ ఇట్.
దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇవాల్టి వీడియోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ PDF రూపంలో టుమారో మన వాట్సాప్ ఛానల్ హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవ్రీబడి కెన్ యాక్సెస్ ఇట్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.